కీర్తనలో రెండో వ్యక్తిగా ఈ ఆసాపు గారు కనబడుతున్నారు. దేవుని స్తుతించటంలో, దేవుని నామాన్ని మహిమపరచటంలో, దేవుని నామాన్ని గణపరచటంలో ఈ ఆసాపు గారు ఒక ప్రముఖమైనటువంటి స్థానంలో ఉంటూ ప్రముఖమైనటువంటి వ్యక్తిగా దేవుని స్తుతిస్తూ ముందుకు వెళుచున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం లేవీయుల వంశంలో నుంచి దేవుని యొక్క మందిరంలో వారు పనిముట్లుగా వాడబడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క దినములలో దేవుడు మనల్ని కూడా ఎన్నుకున్నాడు. దేవుడు మనకు కూడా వాగ్దానాలు ఇచ్చాడు. దేవుని ప్రజలుగా మనల్ని చేసుకున్నాడో మనం ఏ విధంగా జీవిస్తున్నాం, ఇది నా అంశం. దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు మనల్ని చేసుకున్నాడో, మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో మనం ఏ విధంగా దేవుని కొరకు మనం జీవిస్తున్నాం. ఇక్కడ చదవబడినటువంటి మాట మరొకసారి చూద్దాం. దేవాది దేవుడని యెహోవా ఆజ్ఞించుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. మనం చూస్తే తూర్పు దిక్కు మొదలుకొని అదేవిధంగా పడమటి దిక్కు వరకు ఆయన ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పిలుస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే పొద్దు పొడిచే దిక్కు నుండి పొద్దు అస్తమించే దిక్కు వరకు దేవుడు ప్రజలందరినీ కూడా పిలిచి ఉన్నాడు. ప్రజలందరికీ కూడా తోడై ఉండి వాళ్ళందరినీ ఆయన రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆ రమ్మని పిలిచినటువంటి వారిలో అనేక మంది దేవునికి పెడచెవి పెడుతూ దేవుని యొక్క మందిరానికి రాకోకుండా వారు వెనకబడుచున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే దేవుడు తన ప్రజలుగా, తనకు ప్రియమైనటువంటి వారిగా మనలందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నారని మనం భావిస్తూ ఉన్నాం. దేవుని యొక్క సముఖంలో మనం అందరము కూడా జీవిస్తూ ఉన్నాం. దేవుని యొక్క సముఖంలో జీవిస్తున్నటువంటి నేను దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దాన ప్రకారంగా మనం జీవించగలుగుతున్నామా లేదా? ఒకప్పుడు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు జీవితం మనది ఏ విధంగా ఉంది? ఒక్కసారి వెనక్కి మనం వెళ్దాం. ఒకానొక దినాన్న మన పరిస్థితి పూరి గుడిసెలు. సంవత్సరం మొదలవుతుందంటే 10 రోజులకు ముందే మనం ఇల్లు అలుక్కోవడానికి కావలసినటువంటి మెటీరియల్ అన్నిటిని కూడా ఏర్పాటు చేసుకోవడం, మనకి కొత్త బట్టలు కావడానికి మనం ఏ విధంగా ఎవరిని అడగాలో, ఎక్కడికి వెళ్ళాలో అని మన తల్లిదండ్రులు ఆలోచించినటువంటి విధానం, ఇవన్నీ పరిస్థితులు మనం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదించాడు, తన వాగ్దానాలను ఇచ్చి దేవుడు ఆశీర్వదిస్తున్నట్టు కొద్ది మనం ఏ విధంగా దేవుని యొక్క ప్రణాళికలో మనం జీవిస్తున్నాం? దేవుని యొక్క ప్రణాళికలో మనం జీవిస్తున్నామా, లేకపోతే దేవునిని తృణీకరించినటువంటి వారంగా ఉన్నామా? ఇక్కడ కూర్చున్నటువంటి వారందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నాం. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఈ విధంగా ఉన్నాం. ఎంతో మంది అనేక విధాలైనటువంటి ఈ లోకానుసారమైనటువంటి భోగముల కొరకు పరిగెట్టుచున్నప్పటికీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి మనం కూర్చుని ఉన్నాం. అయితే మనం ఒకసారి పరిశీలించుకుందాం. ఈ 2026వ సంవత్సరంలో 2025వ సంవత్సరం గతించిపోయింది. 2025వ సంవత్సరంలో ఇచ్చిన దేవుని వాగ్దానం కూడా గతించిపోయింది. దేవుని వాగ్దానం పొందుకున్నటువంటి మనం 2025వ సంవత్సరంలో ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరిందా లేదా? ఒకవేళ ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరలేదేమో, మన యొక్క స్థితిగతిని బట్టి, మన పరిస్థితిని బట్టి, దేవుని సన్నిధిలో మనం ఉంటున్నటువంటి విధానం బట్టి ఈ 2026వ సంవత్సరంలో ఆ విధంగా ఉండకూడదు. ఈ 2026వ సంవత్సరం మొదటి వారంలో మనం ఉన్నాం. ఈ 2026వ సంవత్సరం ఏ వాగ్దానం అయితే మనం పొందుకున్నామో ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్పు ఖచ్చితంగా జరగాలి. అది ఈ 2025-26లో మనం పెట్టుకోవాల్సినటువంటి టార్గెట్. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మనం చేత పట్టుకున్నాం. ఆ వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని నడిపించాలి అంటే గనక ఆ వాగ్దానంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకునే వారంగా మనం ఉండాలి. ఎందుకనంటే దేవుని సన్నిధిలో మనం చూస్తే అంటే సూర్యుడు ఉదయించే సమయం, ఉదయించే దగ్గర నుంచి సూర్యుడు అస్తమించే వరకు దేవుడు తన ప్రజలందరినీ పిలుస్తున్నాడు రమ్మని. దేవుడు తన ప్రజలందరినీ పిలుస్తున్నప్పటికీ కూడా చాలా మంది
పెడచెవున పెడుతూ వారు రాలేని వారిగా ఉన్నారు. వారు కొంటె చాకులు చెప్పుతూ దేవుని సన్నిధానాన్ని దొంగిలించు వారిగా ఉన్నారు. అయితే దేవుని యొక్క సన్నిధానంలో గడుపుతున్నటువంటి నీవు నేను అయినా దేవునికి ప్రీతికరంగా దేవుని యొక్క వాగ్దాన ఫలములను అనుభవించు వారంగా మనం ఉన్నామా లేదా? దేవుని యొక్క వాగ్దాన ఫలములను మనం అనుభవించు వారంగా ఉన్నామా లేదా? ఎందుకంటే ఆయన భూత భవిష్యత్ కాలాలకు, అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాలకు దేవుడైనటువంటి ఆ మహాదేవుణ్ణి కలిగి ఉన్నటువంటి నీవు నేను ఎంతవరకు దేవుని మనం విశ్వసించగలుగుతున్నాం, ఎంతవరకు ఆయన ఇస్తున్నటువంటి ఆజ్ఞల వెంబడి మనం నడవగలుగుతున్నాం, ఎంతవరకు దేవుని సన్నిధానంలో నిలకడగా మనం జీవించగలుగుతున్నాం, ఎంతవరకు మనం దేవుని నామాన్ని దేవుని యొక్క నామాన్ని హెచ్చించగలుగుతున్నాం, దేవుని మందిరంలో మనం ఎంతవరకు మనం గడపగలుగుతున్నాం. కేవలం దేవుని మందిరం అంటే ఇది ఒకటే అనుకుంటున్నారేమో, నీ హృదయమే దేవుని ఆలయం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యము మన జీవితంలో ఫలింపును దయచేస్తుందా లేదా? దేవుని యొక్క వాక్యం మన జీవితాలకు ఒక మాదిరికరమైనటువంటి పరిస్థితులను మన జీవితంలో సమకూరుస్తుందా లేదా? ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మనకి ఎన్నైనా కలిగి ఉండొచ్చు. మనది ఒకప్పుడు స్థితి, ఒకప్పుడు పరిస్థితి దేవుడు మార్చాడు, దేవుడు మనకు సమకూర్చాడు, అన్నీ ఇచ్చాడు. అన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం ఏ విధంగా విశ్వసిస్తున్నాం, మనం ముందున్నటువంటి భావితరాలకు ఏ విధమైనటువంటి సూచనలు, హెచ్చరికలు మనం చేయగలుగుతున్నాం. అదేవిధంగా దేవుని యొక్క సన్నిధానంలో ఏ విధంగా మనం నాటబడుతున్నాం. ఎందుకని అంటే మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని వెచ్చించవచ్చు, మనకున్నటువంటి బలాన్ని ఇక్కడ వెచ్చించవచ్చు, మనకున్నటువంటి సమస్తాన్ని, అంటే మనకు పరిచర్యలో గాన పరిచర్య మనం చేయొచ్చు, మందిర పరిచర్య మనం చేయొచ్చు, ఈ విధంగా నాకులాగా బోధించవచ్చు, అదేవిధంగా సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేయొచ్చు, అనేకమైనటువంటి పనులు ఇక్కడ ఉన్నటువంటి పనులన్నిటిని మనం చేయొచ్చు. అయితే దేవుని ముందు పెట్టుకుని నడుస్తున్నావా లేదా? దేవుని యొక్క మందిరంలో జీవిస్తున్నటువంటి నీవు నేను దేవుణ్ణి మొదటి స్థానం మనం ఇచ్చి దేవుళ్ళు మనం ముందుకు కొనసాగలుగుతున్నామా లేదా? ఒకవేళ మనం ఎన్ని చేసినా కూడా దేవుణ్ణి కనుక మనం ముందు పెట్టుకొని నడవనట్లయితే కూడా సున్నా, జీరో అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే వాగ్దానం గురించి కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా మనకు కనిపించేది ఆదికాండం 12వ అధ్యాయము. మనం చూస్తే 1వ అధ్యాయంలో అబ్రాహామును దేవుడు పిలిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆదికాండం 12వ అధ్యాయం ఇక్కడ దేవుడు ఒక వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు అబ్రాహాముకి. నీవు హారాను వదిలిపెట్టేసి నీవు ఈ యొక్క ఆ దేశమును విడిచిపెట్టి నువ్వు వెళ్ళమని ఆయన సెలవిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అబ్రాహాము అనగా ఉన్నతమైన తండ్రి అనంతరం. అబ్రాహాము అనగా అబ్రాహాము ఉన్నతమైన తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఆయనకు బిడ్డలు లేరు. దేవుడు వాగ్దానాన్ని అనుగ్రహించి దేవుడు చెప్తున్నాడు, ఇక్కడి నుంచి నువ్వు లేవు, వెళ్ళు, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ వదిలేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పినప్పుడు దేవుని మాటకు, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానముకు, దేవుడు తెలియపరిచినటువంటి మాటకు విధేయుడై అక్కడి నుంచి లేచి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ ఉన్నతమైనటువంటి తండ్రి అయినటువంటి అబ్రాహాము, ఈ అబ్రాహాము ఆయన నడిచినటువంటి మార్గాలన్నిటిలో కూడా దేవుడు తోడుగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన దేవుడు ఇస్తానన్నటువంటి దేశంలో ఒక ప్రయాణికుడు వలె, ఆయన అక్కడ ఉన్నటువంటి ఒక పనివాడి వలె అక్కడ ఉన్నట్లుగా దేవుని వాక్యాలు మనకు సెలవిస్తూ ఉంటారు. అంటే ఆ దేశాల్లో కూడా దేవుడు ఇస్తానని తెలియపరిచినటువంటి దేశాల్లో కూడా ఆయన ఒక యాత్రికుడు వలె జీవించినట్లుగా, డేరాలు వేసుకుని జీవించినట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటారు. అంటే ఆయన కష్టపడినటువంటి విధానం. అప్పుడు ఆదికాండం 17వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు ఆయనను అబ్రహాముగా మార్చినట్లుగా దేవుని వాక్యం మనం కనబడుతుంటది. 17వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడును. అబ్రాహాము అనబడదు. నిన్ను అనేక జనములకు
నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. అబ్రహాముగా మార్చారు దేవుడు. దేవుని యొక్క సన్నిధానంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు, అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఈ అబ్రహాము గారికి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం, అబ్రహాముగా అంటే నిన్ను అనేకమైనటువంటి జనాలకు తండ్రిగా నేను చేస్తానని ఆయన ఎప్పుడు సెలవిస్తున్నారు అంటే ఏమీ లేనప్పుడు. ఆయనకి అప్పటికి ఏమీ లేదండి. ఆ 17వ అధ్యాయంకి వచ్చేసరికి అబ్రహాం గారికి పిల్లలు లేదు. అబ్రహాం గారికి పిల్లలు లేనప్పటికీ కూడా దేవుని వాగ్దానాన్ని ఆయన నమ్మాడు అని వాక్యం సెలవిస్తూ ఉంటారు. అబ్రహాము దేవుడు నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. 11వ అధ్యాయం 8వ వచనం మనకు కనబడుతూ ఉంటారు. అంటే దేవుని యొక్క సన్నిధానంలో అబ్రహాము గారు దేవుని యొక్క సన్నిధానాన్ని ఆయన నమ్మినట్లుగా, దేవుని యొక్క సన్నిధానాన్ని ఆయన వాగ్దానం ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని నమ్మిన విధానాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధానంలో 99 సంవత్సరాలకి ఆయన ఆ వాగ్దానాన్ని నమ్మి వెళితే ఆదికాండం 21వ అధ్యాయానికి వచ్చేసరికి ఇస్సాకు గారిని ఆయనకు అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుడు అబ్రహాము గారికి ఇస్సాకు గారిని అనుగ్రహించి వాగ్దానం చేసినటువంటి విధంగా దేవుడు 100వ సంవత్సరంలో ఆయనకు ఇస్సాకును అనుగ్రహించారు. అంటే అబ్రహాము గారు తన యొక్క ముందున్నటువంటి జీవితంలో అంతా కూడా అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి ఇరుకులు, అనేకమైనటువంటి ప్రయాణాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు ఆయన జీవితంలో సంభవించినప్పటికీ కూడా దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని, దేవుని మార్గమును ఆయన విడిచిపెట్టలేనటువంటి వారిగా ఉండినట్టుగా మనం చూడగలుగుతున్నాం. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడని మనకు అందరికీ తెలుసు. ఈ రోజున ఆ వాగ్దానం పొందుకుంటున్నటువంటి నీవు నేను అబ్రహాము వలె ఆ వాగ్దానం పొందుకునేంత వరకు మనం వేచి చూడగలుగుతున్నామా లేదా? ఆ వేచి చూడగలిగినటువంటి సమయము మనం దేవునికి అవకాశాన్ని మనం ఇస్తున్నామా లేదా? మనం ఏ విధంగా జీవిస్తున్నాం? మన యొక్క జీవితం మనుగడ ఏ విధంగా ఉంది? ఈ అబ్రహాం గారిని చూస్తే ఇస్సాకు గారిని పెంచినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇస్సాకు గారిని ఆయన ఏ విధంగా పెంచారో, దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క సముఖంలో దేవుడు బలి కోరినప్పుడు ఇస్సాకు గారు తన తండ్రి గారితో పాటు నడుస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. అంటే తండ్రి గారు తన కుమారుని ఏ విధంగా దేవుని యొక్క భయభక్తుల్లో పెంచున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన బిడ్డలు ఏ విధంగా ఉన్నారో దేవుని యొక్క సన్నిధానంలో. దేవుడు మనకు ఒక పరిస్థితిని ఇచ్చాడు. అబ్రహాంకు తక్కువ ఏంటండి? అబ్రహాం గారికి దాసీలు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆయనకు ఉన్నటువంటి సమస్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక దేశాన్ని ఆయన కొనగలిగినటువంటి సమర్థుడు. మనకేముందండి? మన దగ్గర ఏముంది? మనం ఏ పాటి వారం? ఎంతలో కనబడి ఎంతలో మాయమైపోయేటువంటి జీవితాలు మనలో దేవుని యొక్క సన్నిధానంలో జీవిస్తున్నటువంటి నీవు నేను దేవునికి దగ్గర అవడానికి మనం చూడాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి లోపాలను కానీ, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అవరోధాలను కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క లోకానుసారమైనటువంటి జీవితాల వైపు కనుక మనం వెళ్ళినట్లయితే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మనం కోల్పోతాం. దేవుడు ఇంతవరకు మనం ఒక స్థాయిలో నిలబెట్టాడు. మనం ఇంకొను కూడా ఈ స్థాయిని మనం నిలవబెట్టాలంటే మన బిడ్డలకు, మనకున్నటువంటి కుటుంబస్తులకు అందరికీ కూడా ఒక దిక్చూచిగా మనం ఉండాలి. మనం దేవుని యందు నిలబడి, దేవుని కొరకు ప్రతిష్ఠించబడి, దేవుని సన్నిధానంలో ఒక సాక్షిగా మనం జీవిస్తూ వాగ్దానము పొందుకుంటూ ఆ యొక్క వాగ్దానముల గుండా మనం వెళుచున్నప్పుడు ఆ వాగ్దానాలతో పాటు ఇతరులను, మన యొక్క కుటుంబ సభ్యులను ఆ వాగ్దానాల వైపు మనం నడిపించగలగాలి. మనం అనుకోవచ్చు, మనం ఇస్తున్నాం కదా, మనం ధనం ఇస్తున్నాం కదా, మనకున్నటువంటి ఈవులు మనం ఇస్తున్నాం కదా అని మనం అనుకోవచ్చు. ఆ ఈవులను బట్టి కొంతవరకే మనకు ఆశీర్వాదం ఉంటుందేమో. దేవుని యందు ఉంటే శాశ్వతమైన ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతాం. శాశ్వతమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే అబ్రహాం గారు తన జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నిటిని బట్టి ఎక్కడా కూడా కృంగిపోలేదు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని యందు నమ్మకం ఉంచాడు, దేవుని యందు విధేయత కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు యందు ఆయన అనేక జనములకు తండ్రిగా చేసినట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది.
దాని తర్వాత ఆయన కుమారుడు కూడా అనేకమైన ఇబ్బందులు, అనేకమైన ఇరుకులు ఆయన కూడా సంభవించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎక్కడ ఉంటే అక్కడ ఆయన్ను పంపించినట్లుగా మనం చూడగలుగుతుంటాం. అయితే 100 ఫలాన్ని దేవుడు ఇస్సాకుకు అనుగ్రహించినట్లుగా మనం చూడగలుగుతుంటాం. ఫిలిష్తీయులందరూ కూడా ఆయన బట్టి ద్వేషించుకున్నట్లుగా మనం చూడగలుగుతుంటాం. 26వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం. అంటే దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క సముఖంలో జీవించినటువంటి వారికి కలిగే ఆ వాగ్దాన ఫలం మనం చూడగలుగుతున్నాం. ఒకసారి చదువుదాం ఆ వాక్యం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఎవరు ఆశీర్వదించే గొప్పవాడయ్యారండి? ఆయన దేవుడు ఆశీర్వదిస్తేనే గొప్పవాడయ్యాడు. మనము కూడా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తేనే మనం గొప్పవారు అవుతాం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధానంలో అబ్రహాము గారు తన జీవితం ఏ విధంగా జీవించి ఉన్నారో ఇస్సాకు గారు కూడా అటువంటి సంఘటనలే జరిగినాయి. అటువంటి పరిస్థితుల బృందానే ఆయన వెళ్ళారు. అయితే దేవుని యొక్క సన్నిధానంలో ఒదిగి జీవించిన విధానాన్ని బట్టి ఇస్సాకు గారిని కూడా దేవుడు దీవించినట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈనాడు మనల్ని దీవించడానికి దేవునికి మనం అవకాశం ఇస్తున్నామా, లేకపోతే మన కష్టార్జితాన్ని బట్టి, మనకున్నటువంటి శక్తిని బట్టి మనం కష్టపడుతూ మన రెక్కల కింద మనం సంపాదిస్తున్నటువంటి సంపాదన బట్టి మేము గొప్పవారం అవుతున్నామేమో అని మనం అనుకుంటున్నామేమో. మనం ఏమాత్రము కూడా గొప్పవారం కాదండి. మన తల వెంట్రుకను కూడా మనం సృజించుకోలేము. దేవుడు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల చొప్పున మనం నడుచుకున్నప్పుడు దేవుడు మన దినదిన అభివృద్ధిలోనికి తోడుకుని వస్తారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవును, అనుకోవచ్చు, అన్యులు కూడా మనతో పాటు జీవిస్తున్నారు కదండి, అన్యులు కూడా మనకంటే హెచ్చుగా ఉన్నారు కదండి, మనకంటే గొప్పవారిగా ఉన్నారు కదండి అని మనం అనుకోవచ్చు. అయితే దేవుడు సృజించినప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి పరిస్థితులు వారికి ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దాన ఫలములను మనం అనుభవించాలంటే, దేవుడు మనకిస్తున్నటువంటి ఆ యొక్క ముందున్నటువంటి దినాలలో దేవునికి మనం ఇష్టకరంగా జీవించినట్లయితే దేవుడు మనకిచ్చే ఆధిక్యతలు మనకందరికీ తెలుసు. దేవుడు మనకిచ్చే ఆ యొక్క ప్రభావం మనకు తెలుసు. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ స్థలం మనందరికీ తెలుసు. అయితే వారికి ఆ నిరీక్షణ లేదండి. మనకైతే ఒక నిరీక్షణ ఉంది. దేవునితో పాటు మనం మరలా లెగుస్తాం, దేవునితో పాటు మరలా మనం ఆనందిస్తామనే నిరీక్షణ మనకు ఉన్నదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుని యొక్క సన్నిధానంలో ఆ వాగ్దానాల్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే, దేవుడు ఈ సంవత్సరంలో మనకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలంటే మనం ఖచ్చితంగా దేవుని యందు మనం ఆయన కొరకు జీవించు వారంగా మనం ఉండాలి. ఆయన యందు నిలకడ కలిగి జీవించు వారంగా మనం ఉండాలి. ఇక్కడ మన వాక్య భాగం చూసినట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చదువుదామండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరి యందు ఉండాలంటే మనం, మీరు క్రీస్తు సంబంధులైతే మనం ఎవరి సంబంధుల వలె ఉండాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సంబంధుల వలె మనం ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సంబంధుల వలె మనం ఉండాలి అంటే మనకి కావలసినటువంటి లక్షణాలు ఏంటి? ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే, అబ్రహాము పొందినటువంటి ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా మనం అంగీకరించవలసినటువంటి అవసరం ఉంది. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా మనం అంగీకరించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క చేసినటువంటి కార్యాలన్నింటిని కూడా మనం విశ్వసించి దేవుని కొరకు మనం పాటుపడు వారంగా ఉండాలి. మనం ఏ విధంగా జీవిస్తున్నాం, మన యొక్క జీవితంలో మన జీవిత విధానం ఏ విధంగా ఉంది? ఆదివారం వచ్చేస్తున్నాం, ఆదివారం వచ్చి దేవుని సన్నిధానంలో దేవుని స్తుతించుకుని మనం వెళ్ళిపోతున్నామేమో. అయితే ఈ సంవత్సరం నుంచి మనం ఎలా ఉండకూడదండి. దేవుడు మనకి
చూస్తున్నటువంటి ప్రతి దినము ప్రతి క్షణము దేవుని స్తుతించు వారంగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో మనం గడుపు వారంగా ఉండాలి. మనకు సమయమందును అసమయమందును దేవుని యొక్క సన్నిధానంలో మనం జీవించు వారంగా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యము అగాపే ప్రేమను మనం చదువుతూ దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క వాగ్దానములను మనం స్వతంత్రించుకోవాలంటే దేవుని యొక్క గౌరవ యొద్ద ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధానంలో మనం కనిపెట్టుకుని వారంగా మనం ఉండాలనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఊరికనే వారు స్వతంత్రించుకోలేదండి. అబ్రహాము గారు కానీ ఇస్సాకు గారు కానీ దేవుని యొక్క సన్నిధానంలో ఎప్పటికప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో వారు జీవించినటువంటి విధానం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అబ్రహాము గారు దేవుడితో మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మనం మాట్లాడుకుని వారంగా ఉన్నామా? దేవునితో సంభాషించుకుని వారంగా ఉన్నామా? ఒకవేళ మనకు వస్తున్నటువంటి సమస్యను బట్టి మనమే కృంగిపోతున్నామేమో, మనమే ఆ యొక్క సమస్యను బట్టి మనం కుంగిపోయి ఆ యొక్క లోన్లీనెస్ లో మనం వెళ్ళిపోతున్నామేమో. ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం మనకు సెలవిస్తుంది, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతతి అయి ఉండి వాగ్దాన ప్రకారముగా వారసులై ఉన్నారు. మనం క్రీస్తు నందు ఉన్నట్లయితే, ఇక్కడ ముందున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే, కాబట్టి మనము విశ్వాసం మూలంగా నీతిమంతులను తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనము నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయన. అయితే విశ్వాసం వెల్లడి ఆయన గనుక ఇక బాలశిక్షకుడు క్రింద ఉండము. యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అందులో ఆయన తెలియపరుస్తున్నాడు కదా, యూదు దేశస్థుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అన్యులని లేదు, ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఎవరైతే అంగీకరించి మనస్ఫూర్తిగా అంగీకరించి దేవుని సన్నిధిలో రక్షణను పొందుకొని దేవుని యొక్క సన్నిధానంలో బాప్తిస్మం తీసుకుంటారో వారందరికీ కూడా అబ్రహాము గారు పొందుకున్నటువంటి ఆ వాగ్దాన ఫలములోనికి దేవుడు తీసుకుని వస్తానని ఆయన తెలియపరుస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆ వాగ్దాన ఫలాల్ని మనం పొందుకోవడానికి మనం ఎంతవరకు మనం ముందుకు కొనసాగు వారంగా ఉన్నాం, ఎంతవరకు దేవుని యొక్క సన్నిధిలో ఆసక్తి కలిగి మనం జీవించగలుగుతున్నాం. ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. 2025 సంవత్సరం గతించిపోయింది. 2025 సంవత్సరంలో దేవుడు మన పట్ల అనేకమైనటువంటి మేళ్ళు, అనేకమైనటువంటి మహోపకారాలు చేసి ఉన్నాడు. అనేకమైనటువంటి ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా దేవుడు తన సన్నిధిలో మనల్ని నిలువబెట్టుకుంటూ ఎంతవరకు తోడుకుని వచ్చి ఉన్నాడో. దేవుని యొక్క సన్నిధానంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించగలుగుతున్నావా లేదా? సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు నీవు అబ్రహాము పొందుకున్నటువంటి ఆ వాగ్దాన ఫలములలోనికి దేవుడు మనల్ని తోడుకుని వెళ్తున్నాడుగా ఆ వాగ్దానాలను మనం పొందుకోగలుగుతున్నామా లేదా? ఈనాడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడి సన్నిధిలో మనం ఏ విధంగా జీవించగలుగుతున్నాం ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం మనం ఒకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక్క శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారై ఉన్నారని నదియే దేవుడు కార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తను పరిచారకుడనైతిని. ఇక్కడ తెలియపరుస్తున్న మాటలో అన్యజనులకు సువార్తను యేసుక్రీస్తునందలి యూదులతో పాటు సమాన వారసులుగా దేవుడు మనల్ని నిలవబెట్టుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క సన్నిధానంలో ఆ వాగ్దాన ఫలములన్నిటిని పొందుకోవడానికి దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే ఆ వాగ్దాన ఫలమును మనం పొందుకోగలుగుతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆ వాగ్దాన ఫలములలో మనం పాలువారం అవుతాం. ఎందుకనంటే మనం చూసినట్లయితే అనేక మందిని దేవుడు తన విందుకు పిలిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన విందుకు పిలిచినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధమైనటువంటి సాక్షులు తెలిపినట్టుగా లూకా సువార్తలో మనం చూడగలుగుతుంటాం. అయితే దేవుని యొక్క సన్నిధానంలో
అన్యజనులైనటువంటి వారిని అందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలముగా అన్యజనులైనటువంటి మనందరినీ కూడా ఆయన పిలుచుకున్నటువంటి విధానాన్ని బట్టి దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనం సాక్షులుగా జీవిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి ఆ యొక్క ముక్తి మార్గాన్ని మనము అనుసరిస్తూ మనం ముందుకు కొనసాగు వారంగా ఉన్నామా? దేవుడు మన కొరకే వచ్చిన వాగ్దాన పుత్రుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వాగ్దాన పుత్రుడు ఈ లోకానికి వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఆయన జీవిత కాలం అంతా కూడా ఆయన జీవించి 3.5 సంవత్సరాలు ఆయన సువార్త పరిచర్య చేసి ఏ విధంగా జీవించాలో, ప్రతి మానవాడు ఏ విధంగా ఆయన సన్నిధానంలో జీవించాలో, ఏ విధమైనటువంటి క్రమశిక్షణలో ఈ లోకంలో మనం జీవించాలో ఆయన చూపించి ఆయన వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మన కొరకే ఆయన శిక్షను అనుభవించి ఉన్నారు. మనం చేసినటువంటి ప్రతి యొక్క విధమైనటువంటి పాపము నిమిత్తమే ఆయన మొత్తబడినట్లుగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనకు తెలియపరచబడుతూ ఉంటుంది. అయితే మనం ఏ విధంగా జీవిస్తున్నాం? ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం సొంత రక్షకుడిగా అంగీకరించగలుగుతున్నామా లేదా? ఆ సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే దేవుడు మనకు తెలియపరుస్తున్న మాట ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనకి చక్కని మాటలు కనబడతాయి. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం నుంచి. అంతటా క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ మహా పరిశుద్ధ పట్టణములో తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దకు నుండి దిగివచ్చుట చూచుతిని. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనకిస్తున్నటువంటి ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో మనం జీవించడానికి పయనం అవ్వగలుగుతున్నామా? సిద్ధపడే సంఘముగా మనం ఉండగలుగుతున్నామా? దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సముఖంలో జీవిస్తున్నటువంటి నీవు నేను దేవుని యొక్క అధికారంలోకి, దేవుని యొక్క లోబడికు మనం రాగలుగుతున్నామా లేదా? దేవుని యొక్క సన్నిధిలో మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే సంవత్సరములు గతించిపోతున్నాయి, దినములు గతించిపోతున్నాయి. అయితే దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆ వాగ్దానాల్ని మనం స్వతంత్రించుకోగలుగుతున్నామా? దేవుని యొక్క ప్రజలుగా చేసుకున్నటువంటి మనం ఇక్కడ ఆయన పలికినటువంటి మాట మనం చూసినట్లయితే, దేవాతి దేవుడు అని యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తీర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులకు రమ్మని ఆయన పిలుచుచున్నట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఏ విధంగా దేవుని సన్నిధిలో ఆయన పిలుపుకునకు మనం లోబడగలుగుతున్నాం? దేవుడు మనం పిలుస్తున్నప్పుడు, ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఆయన మనల్ని పిలుస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఆయనను అంగీకరిస్తూ మనం ముందుకు కొనసాగలుగుతున్నాం? మనం ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బలలో ఖచ్చితంగా మనం చేతు పెట్టి వారంగా ఉండాలి. ఎందుకంటే ఆయన సెలవిస్తున్నారు కదా, లూకా సువార్త 22వ అధ్యాయంలో, ఈ గిన్నెలో ఆయన శరీరమును ఆయన రక్తమును తీసుకుని వాడే నావాడు అని అక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటది. అంటే దేవుని యొక్క సన్నిధానంలో మనం దేవుని యొక్క ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం భుజించు వారంగా ఉన్నామా? ఒక్కసారి ఇంకా రక్షణ లేని వారుగా ఉన్నామేమో, ఇంకా మనం వేచి చూస్తున్నామో. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనకు తెలియపరచబడుతున్నటువంటి మాట, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో తెలియపరచిన మాట, ఇది మిక్కులే అనుకూలమైన సమయము, ఇప్పుడే రక్షణ దినం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా ఒకవేళ మనం దేవుని యొక్క సన్నిధానాన్ని మనం కోల్పోతున్నామేమో, ఒక్కసారి ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నామేమో, మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగుదాం. దేవుడు ఇచ్చినటువంటి తన శరీరమును, తన రక్తాన్ని మనం తీసుకుంటూ దేవుడు ఇస్తున్నటువంటి ఆ వాగ్దానమైనటువంటి దేశంలోనికి మనం ముందుకు కొనసాగు వారంగా ఈ 2026వ సంవత్సరంలో మనల్ని దేవుడు నడిపించును గాక. ఆమేన్. ఒకసారి ప్రార్థన చేద్దాం. దేవానికి వందన, పరిశుద్ధుడానికి వందన. దేవా, మమ్మల్ని ఒక్కసారి మీరు దర్శించండి. దేవా, నీ సన్నిధిలో తండ్రి దేవా, అబ్రహాముకు తోడై ఉన్నటువంటి దేవుడవు దేవా, నీ వాగ్దానముల ద్వారా దేవా బలపరిచినటువంటి దేవుడవు
తండ్రి నీ సన్నిధిలో తండ్రి దేవా నీ వాగ్దానముల ద్వారా తండ్రి దేవా దేవా అనేక జనములకు తండ్రిగా మీరు చేసి ఉన్నారు దేవా దేవా ఏమీ లేనప్పుడు తండ్రి నాయన మీరు వాగ్దానం ఇచ్చి తండ్రి దేవా నడిపించుకున్నటువంటి దేవుడు తండ్రి నీ వాగ్దానం దేవా అబ్రహాం ఏ విధంగా అయితే నమ్మి ఉన్నాడో అట్టి విధంగా మేము కూడా నమ్మే వాక్యాన్ని దయచేయండి దేవా మా కొరకు తండ్రి దేవా వాగ్దాన పుత్రుడిగా తండ్రి దేవా ఈ లోకాన్ని మీరు మాకు వచ్చి ఉన్నారు దేవా ఈ లోకాన్ని దేవా తండ్రి దేవా మీరు వచ్చి తండ్రి దేవా మా కొరకు తండ్రి దేవా దేవా మీరు బలియాగం ముందు ఉన్నారు తండ్రి దేవా ఏ విధంగా తండ్రి దేవా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నామో ఏ విధంగా తండ్రి దేవా నీ సన్నిధానంలో మేము జీవిస్తున్నామో సమస్తం ఎరుగున్నటువంటి దేవుడు దేవా నీ కృపను అనుగ్రహించండి తండ్రి నీ సహాయం దయచేయండి సంవత్సరములు గతించుచుండ నన్ను నూతన పరచును యేసయ్యా నీ రూపముగా మార్చుము సంవత్సరములు గతించుచుండ నన్ను నూతన పరచుము యేసయ్యా నీ రూపముగా మార్చుము హిమము కంటే తెల్లగా పరిశుద్ధపరచు మా రక్షకా హిమము కంటే తెల్లగా పరిశుద్ధపరచు మా రక్షకా సంవత్సరములు గతించుచుండ నూతన పరచుము యేసయ్యా నీ రూపముగా మార్చుము నూతన మనసు నూతన ఆత్మ నూతన జీవము నింపుము దేవా నూతన మనసు నూతన ఆత్మ నూతన జీవము నింపుము దేవా రాతి మార్చుము దేవా దేవుని సన్నిధిలో ఏ విధంగా జీవించగలుగుతున్నాం రాతి గుండెగా ఉన్నావేమో కాదు మాంసపు గుండెగా మార్చగలిగినటువంటి దేవాతి దేవుని ఒకసారి విశ్వసించు దేవుని సన్నిధిలో దేవుడి రక్షణను దేవుని నీకు దయచేసి ఉంటాడు దేవుని యొక్క రక్షణను చేత పుచ్చుకొని దేవుని కొరకు నిరీక్షణ కలిగి దేవుని యొక్క సన్నిధానంలో దేవుడిస్తున్నటువంటి వాగ్దానాలన్నిటిని కూడా పొందుకోవడానికి సంసిద్ధులుగా ఉండాలని కోర్చు దేవానికి వందన పరిశుద్ధుడానికి వందన ఇదిగో తండ్రి దేవా అబ్రహాము నిన్ను నమ్మి ఉన్నాడు తండ్రి ఇక్కడ కూర్చున్న వారందరూ తండ్రి దేవా నిన్ను విశ్వసించి ఉన్నారు తండ్రి నిన్ను నమ్ముచున్నారయ్యా తండ్రి అపనమ్మం కలగకుండా తండ్రి దేవా నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను దేవా నీ సన్నిధి దయచేయండి ఇదిగో తండ్రి దేవా 2026 సంవత్సరంలో దేవా వారు పొందుకున్నటువంటి వాగ్దానము దేవా వారు స్వతంత్రించుకుని వారుగా వారి నుంచి మనం వేడుకుంటున్నా తండ్రి నీవు ఇస్తున్నటువంటి తండ్రి దేవా దేవా యొక్క కొత్త ఆకాశం కొత్త భూమిని తండ్రి దేవా మేము స్వతంత్రించుకోరు దేవా సంఘముగా దేవా సిద్ధపడులాగున తండ్రి నీ సహాయం గ్రహించండి
పరిశుద్ధుడా నీ కృపను గ్రహించండి. ఎప్పటికప్పుడు దేవా మమ్మల్ని మేము సరి చేసుకొని చూడండి దేవా. దేవా ఎక్కడ కూడదు దేవా, మమ్మల్ని మేము హెచ్చించుకోనకుండా దేవా మమ్మల్ని మేము తగ్గించుకొనొచ్చు నీ నామాన్ని హెచ్చిస్తూ దేవా ప్రేమ ఐక్యత సమాధానాలు కలిగి దేవా నీ సన్నిధిలో జీవించే వాక్యాన్ని దేవా నీ సన్నిధానంలో నివసించే కృపను దేవా మీరు మాకు దయచేయమని, నీ సన్నిధి నీ తోడు నీ ప్రసన్నత మీరు మాకు దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటారని నజరేయుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.